అబ్బాయి కన్నా నీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. ఊరుకోబా, మంచి సంబంధము వాళ్ళకి కుదిరినప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా అని అంతేబా. సరే సరే, ముందు అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో తెలిస్తే మిగిలినవన్నీ మాట్లాడుకోవచ్చు కదా. ఏంటి రాజు, మా శ్రీవల్లి నచ్చిందా? ఆ? ఆ. శ్రీవల్లి, నీకు అబ్బాయి నచ్చాడా? నీ మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పమ్మా. నీకు కూడా ఇష్టం ఉంటేనే ముందుకు వెళ్దాం శ్రీవల్లి. శ్రీవల్లి, అబ్బాయి నచ్చాడో నచ్చలేదో చెప్పు. ఆ, నచ్చలేదనేదానికి నో అని చెప్పేదానికి కారణం ఏముండదమ్మి. బొంగారం లాంటి సంబంధము చేసుకుంటే ఆమెనే కదా సంతోషంగా ఉండేది. ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, శ్రీవల్లి. ఈయనొకడు. అమ్మా శ్రీవల్లి, నువ్వు చెప్పమ్మా, అబ్బాయి నచ్చాడా? నచ్చాడు నాన్న. నాకు తెలుసమ్మే నువ్వు ఒప్పుకుంటావనే. ఒకరికొకరు నచ్చారు కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం. మాకోకే అండి. ఏమే, లడ్డూలు టేస్ట్ చేద్దామా? బాగుంది. ఈ పెళ్లితో మన లైఫ్ సెట్ అయిపోయినట్టే. యుఎస్ నుంచి కాల్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో అయ్యో అయ్యో, లేవండి లేవండి. పర్లేదు. దెబ్బలేం తగలేదుగా రాజు? లేదండి, లేదు లేదు. వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకుని వెళ్దాం. వాళ్ళకి చెప్పి తీసుకెళ్దాం. మీ కన్న కొడుకు కింద పడిపోయాడు. సంబంధం లేని మేం కంగారు పడుతుంటే మీరేమో లడ్డూ తింటూ కూర్చున్నారేంటండి? అవును, అంతగా కింద పడ్డా కూడా తగిలిందో లేదో కూడా అడగలేదు. అంటే ఆ పిల్లోడు మనకి కొత్త కాబట్టి మనం కంగారు పడినా మమ్మీ. ఒళ్ళకి పిల్లోడు ఇట్ట పడ్డం అలవాటేమో కదా. అవునమ్మా, కరెక్టే కరెక్టే. అప్పుడప్పుడు నేను చూసుకోకుండా ఇలా పడిపోతూ ఉంటాను. అందుకే మా మామ్ అండ్ డాడ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక కాల్ మాట్లాడేసి వస్తాను. ఆ, ఈ లడ్డూ చేసింది మీరేనా అమ్మా? అవునండి. భలే ఉన్నాయమ్మా, బాగున్నాయి. వెళ్ళేటప్పుడు కొన్ని బాక్సులు వేసి ఇవ్వండి. ఆ?